కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది అధిక జీతం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చీప్ లేబర్ తేవడానికి ఈ H1B ప్రోగ్రామ్ ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు. ఈ నేషనల్ మనకి ఏ రకంగా అది ఇక్కడ వాళ్ళని వండబెడుతున్నావు, వేరే వాళ్ళని తక్కువ రేటుకు తెచ్చుకుంటున్నావు. ఆ పర్పస్ కోసం ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడలేదు కాబట్టి మిస్యూజ్ చేస్తున్నావు అనేది ఒక యాంగిల్లో చెప్తున్నాడు. రెండో యాంగిల్లో నేను ఎందుకు ఎక్కువ సంపద తీసుకోవద్దు, ఎక్కువ నా డెఫిసిట్ ఏదైతే అప్పులు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు అమెరికాకి అవన్నిటిని ఎట్లయితే అట్లా ఫిల్ చేయాలని ట్రై చేస్తున్నాడు. సో ఏది ఏమైనా ఆయనకి లీగల్ ఛాలెంజెస్ కూడా తెలుసు కాబట్టి దీని వ్యాలిడిటీ 1 year పెట్టింది. ఈ 1 year లోపల ఏమైతుంది, వీళ్ళకి నిజంగా ఇంతమంది మనకి డబ్బులు వస్తాయా, లేకపోతే ఈ టెక్ కంపెనీస్ ఆల్రెడీ బిగ్ కంపెనీస్ ఏవైతే మైక్రోసాఫ్ట్ మరి వాళ్ళని హైర్ చేసుకుంటుందో వాడు మళ్ళీ అదే మైక్రోసాఫ్ట్, అదే మెటా, అదే ఫేస్బుక్, అదే గూగుల్